మీరు చేయవలసినటువంటి కర్మలు ఏమీ లేవు. మనం చేసేటటువంటి కర్మలనే కర్మయోగం కింద మార్చుకునేటటువంటి విధానం ఇదంతా కూడా. మనం చేసే కర్మలే, కర్మ చేయకుండా ఉండలేం కదా. మొదటి నుంచి చెప్తున్నటువంటిది అదే. 3వ అధ్యాయంలో అదే చెప్పారు, 4వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. కర్మ చెయ్యకుండా ఎవడు ఈ ప్రపంచంలో ఉండలేడు. అది అకర్మ కావచ్చు, వికర్మ కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ చేసేటటువంటి కర్మనే చక్కగా కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి, ఇది ఒక టెక్నిక్ అండి. మా ఇంటి ఎదురుగుండా చిన్నప్పుడు ఒక ఆయన ఏపీఎస్సిబి, ఇప్పుడు లేవు ఏపీఎస్సిబిలు, ఇప్పుడు లేవు, ఇప్పుడంతా ట్రాన్స్కోలు ఇవన్నీ జెన్కోలు వచ్చేసాయి. అప్పట్లో ఏపీఎస్సిబి స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఉండేది. దాంట్లో ఆయన సీనియర్ అసిస్టెంట్గానే ఏదో ఉండేవారు, సన్నగా ఉండేవారు అండి, శివరామ్ గారు అని. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకి షిఫ్ట్ అయ్యారు, ఉద్యోగరీత్యా షిఫ్ట్ అయ్యారు ఆయన. అప్పట్లో టీవీలు వచ్చిన కొత్తలు అనమాట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్ద 16 ఎలిమెంట్స్ టీవీ ఒకటి ఉండేది, పెద్ద యాంటీనా ఉంటుంది అనమాట పైకి, దాన్ని తిప్పుతూ ఉండాలి, అంత హడావిడి దానికి. ఇప్పుడులాగా డిష్ కనెక్షన్స్ అవన్నీ ఉండేవి కావు. అప్పుడు క్రికెట్ మ్యాచ్లు వచ్చేవి. అప్పుడు ఏంటంటే ఆయన క్రికెట్ అంటే పిచ్చి. మేమంతా యంగ్స్టర్స్, వాళ్ళ అబ్బాయి నేను మేమంతా ఫ్రెండ్స్ అనమాట. అరే రెండ్రా క్రికెట్ చూద్దాం అనేవాడు సరదాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని క్రికెట్ చూస్తూ ఉండేవాడు. ఆయనకి ఏంటంటే ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, అప్పుడు మంచి ఎండల కాలంలో మాకు అక్కడ ఏంటంటే, ఇక్కడ దొరుకుతాయి లేదో నాకు తెలియదు కానీ మాకు అక్కడ విజయవాడలో ఈత పళ్ళని దొరుకుతాయి. ఇక్కడ దొరుకుతాయా? ఓ గుడ్, ఎప్పుడైనా తెచ్చిపెట్టండి నాకు, ఎవరైనా దొరికితే బాగుంటాయి. ఈత పళ్ళని ఖర్జూరంలాగా ఉంటుంది, అదొక విచిత్రమైన పండు ఈత పండు. ఆ ఈత పళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం, చచ్చే ఇష్టం ఆయనకి. ఈ క్రికెట్ మ్యాచ్ అవి సమ్మర్లోనే వస్తాయి, మిగతా అప్పుడు రావు అవి. ఈ సమ్మర్లోనే క్రికెట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయన్నమాట. ఆయనకి ఏంటంటే ఆ సండే పూట కాళ్ళు రెండు చాపుకొని ఈజీ చైర్లో కూర్చుని ఆ ఈత పళ్ళు పక్కన పెట్టుకొని తింటూ ఉండేవాడు, నోట్లో వేసుకొని. దానికి లోపల ఎంత పెద్ద గింజ ఉంటుంది, దాని పైన తొక్క చాలా పలుచగా ఉంటుంది అనమాట. ఆ గింజలు తీసి ఆ టీవీ ఉండేది, ఆ టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ అనమాట, దాని వెనక అందులో కిటికీ ఉండేది. ఈయన ఏం చేసేవాడంటే తినేసేవాడు, అది ఆ కిటికీలోంచి బయటికి వెళ్ళిపోవాలి, అదే ఆయన ఉద్దేశం, బయటికి వెళ్ళిపోవాలి. అదేం జరుగుతుందంటే ఆ ఈత గింజ ఆ కిటికీకి మధ్యలో రాడ్స్ ఉంటాయి కదండి, ఆ మధ్యలో నిలువుగా ఒకటి రాడ్స్, వాటికి తగిలి లోపల పడేది, అది బయటికి పోయేది కాదు. ఈయన మాత్రం ఇదే. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చేది, నీకు ఎన్నిసార్లు చెప్పా పక్కన ఒక కాగితం పెట్టుకొని దాంట్లో వేయచ్చు కదా, ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు, ఇప్పుడు ఎవడు ఉడుతాడు, నేను ఊడ్చేది ఇదంతా. తిట్టేదే, తిడితే ఆయన కింద పెడుతుండే. మళ్ళా సేమ్ సంవత్సరం తర్వాత మళ్ళా సమ్మరు, మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు, రోత్మన్స్ అని బెన్సన్ అండ్ హెడ్జెస్ అని ఆస్ట్రేలియా మ్యాచెస్ జరుగుతుండేవి. మళ్ళా సేమ్ సిచ్యువేషన్. మళ్ళా విచిత్రం ఏంటంటే ఈసారి ఏం జరిగిందంటే ఆయన విసురుతున్న గింజలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, అన్ని విసురులన్నీ బయటికి వెళ్ళిపోతాయి, కింద పడట్లే ఏది కూడా. నేను ఆశ్చర్యపోయా. నేను అంటే అంకుల్ మొత్తానికి ఆంటీ దెబ్బకి భయపడి నేర్చుకున్నారు, మొత్తానికి బయటికి వేయటం విసరటం నేర్చుకున్నారా అని అడిగా. అంటే అరే పిచ్చోడా తప్పురా, టెక్నిక్ తెలుసుకున్నా అన్నాడు. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఆయన చెప్పిన టెక్నిక్ అండి నేను జీవితంలో మర్చిపోలేను, ఇప్పటికీ అప్పుడప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తా. అది ఏంటో తెలుసా, ఇదివరకు నేను ఏం చేసేవాడిని అంటే ఆ రెండు కడ్డీల మధ్యలో గురిపెట్టి విసిరేవాడిని, అవి కడ్డీలకి తగిలి లోపల పడేవి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కడ్డీలకి గురిపెట్టి కొడుతున్నాను, అది ఆటోమేటిక్గా బయటికి వెళ్తుంది. గురి తప్పడం అనేది నా నేచర్, గురి ఎట్లాగో తప్పుతుంది, దాన్నే గురి కింద వాడుకునే టెక్నిక్ అన్నమాట ఆయన చెప్పింది. తప్పే గురిని గురిగా వాడుకోవటం, కర్మలు చేయకుండా ఉండలేవు, దాన్నే కర్మయోగంగా మార్చుకోవాలి మనం. ఇంకంతకు మించి వేరే మార్గం లేదండి. ఏం కొత్తగా నేనేం కర్మలు చేయాలి, ఏమైనా సంస్థలు స్థాపించాలా, ఎన్జిఓలు పెట్టాలా, ఏం చేయక్కర్లా, నువ్వు చేసే పనులే, నువ్వు రోజు చేసే పనులే కర్మయోగం కింద మార్చుకో. ఇప్పుడు నువ్వు చేసే యుద్ధమే కర్మయోగం కింద మార్చుకో అర్జున, ఇంతకు మించి ఏముందా కొత్తగా?
సింపుల్ టెక్నిక్ ఇది. తర్వాత ఏమని చూడు, నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశి, ఆశ లేకుండా, ఆశ లేనటువంటి వాడు. యత చిత్తాత్మ, చిత్తం యత, చిత్తం అంటే మనస్సు. ఇక్కడ ఈ మనస్సుని యత నిగ్రహంలో ఉంచుకున్నటువంటి వాడు. త్యక్త సర్వ పరిగ్రహ, పరిగ్రహ త్యక్త, పట్టుకున్నటువంటివన్నీ కూడా విడిచిపెట్టేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో. కేవలం శారీరం కర్మ కుర్వన్, కేవలం శరీరంతో అతను కర్మలు అనేటువంటివి ఆచరిస్తూ కిల్బిషం నా ఆప్నోతి, పాపం అనేటువంటిది అతను ఎప్పటికీ కూడా పొందడు. అతని ఆలోచించేది ఏంటి, ఒక మహాత్ముడు నా శరీర ప్రారంధం అనేటువంటిది ఒకటి ఉంది, ఈ ప్రపంచంలో నేను పుట్టాను కాబట్టి కర్మలు ఆచరించాలి, కాబట్టి ఈ శరీరమే నా కర్మలు ఆచరించడానికి ఒకే ఒక పరికరం ఒకటి ఉంది, కాబట్టి దాంతో నేను అన్ని కర్మలని ఆచరిస్తూ ఉంటా. అంత మాత్రం చేత ఈ శరీరం ఆచరించేటటువంటి కర్మలన్నిటితోటూ నేను ఎందుకు సంఘం పెట్టుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు, కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. కాకపోతే ఆ శరీరం చేసేటటువంటి కర్మలు, ఇవన్నీ శారీరకమైనటువంటి కర్మలు, ఇంద్రియాలు చేసుకునేటటువంటి కర్మలు, వాటి ప్రారంధానుసారం చేసేటటువంటి కర్మలు, ఇవన్నీ వీటితోటి నాకు ఎటువంటి సంబంధం లేదు అని డిటాచ్డ్గా ఉండేటటువంటి వాడు, తన కర్మలని దూరం నుంచి గమనిస్తూ ఉండేటటువంటి వాడు, ఆ కర్మ ఫలితాలను కూడా దూరం నుంచి గమనించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు మహాత్ముడు. కాబట్టి కర్మలు చేస్తూనే ఉంటాడు అతను, కానీ కర్మలో ఇరుక్కునేటటువంటి వాడు కాదు. శరీరం కర్మ చేస్తోంది అనేటువంటి భావన కలిగి ఉంటాడు. కర్మ చేసినా కూడా అది అతన్ని ఏ విధమైనటువంటి పాపం కానీ పుణ్యం కానీ దాని నుంచి ఏమి ఆశించినటువంటి వాడు, ఏమి రావు కూడా అతనికి. కిల్బిషం, పాపం అనేటువంటిది అంటదు. ఒకవేళ పాపం కర్మ చేసినట్టు కనిపించినా కానీ పాపం అంటదండి, అది విచిత్రం. ఎందుకని, నేను పాపం కోసం చేయలే, పుణ్యం కోసం చేయలే, చేయాలి కాబట్టి చేశాను అంతే. ఈ శరీరం చేసినటువంటి కర్మది. ఇద్దరు సన్యాసులు నడుచుకుంటూ పోతున్నారు. పోతుంటే ఒక చోట ఒక ఏరు దాటాల్సి వచ్చింది. వాళ్ళు ఏరు కొంచెం ఉధృతంగా ప్రవహిస్తోంది. వీళ్ళిద్దరు మగవాళ్ళు కాబట్టి డేర్ చేశారు దాటేద్దామని. అక్కడ యువతల ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే పాప, ఆ అమ్మాయి కూడా ఏరు దాటాలి, అటుపక్క వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి. వెళ్ళి ఏదో వ్యాపారం కోసం ఏదో అమ్ముకోవడానికో యువతల పక్కకు వచ్చింది, ఈ ఊర్లోకి వచ్చింది, వెళ్ళిపోవాలి అమ్మాయి ఆ పక్కకి. ఆ అమ్మాయి వీళ్ళు దాటడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయి అడిగింది, అయ్యా స్వాములు, మీరిద్దరు మగవాళ్ళు దాటేస్తారు ఎలాగో, నన్ను కూడా కొంచెం దాటించండి అయ్యా ఆ పక్కకి, ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు, నాకు పోయి చూసుకోవాలి అని చెప్పింది. చెప్తే సరే పాపం అందుట్లో ఒక స్వామీజీ ఏం చేశాడంటే, రామ్మ అని చెప్పి గబుక్కుని ఆవిడని ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. భుజం మీద కూర్చోబెట్టుకుని గబగబ ఏరు దాటేశారు. దాటేసిన తర్వాత ఆ అమ్మాయితో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వీళ్ళతో వీళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఒక గంట నుంచి ఆ రెండో సన్యాసి, తప్పు కదా, అమ్మాయిని ముట్టుకోవచ్చా, నువ్వు సన్యాసివి కదా, పైగా భుజం మీదకి ఎత్తుకున్నావు, మోసావు, ఏం లేపా పోదాం అన్నాడు. మళ్ళా గంట తర్వాత మళ్ళా మొదలు, నువ్వు తప్పు చేశావు, నువ్వు అమ్మాయిని భుజం మీదకి ఎత్తుకున్నావు, నువ్వు మోసావు, నువ్వు సన్యాసివి, తప్పు కదా. అరే బాబు వదిలేరా, అమ్మాయి ఏదో కష్టంలో ఉంది, వదిలేసే. మళ్ళా రెండో రోజు సేమ్ గోల, ఇదే గోల, నువ్వు తప్పు చేశావు,
నువ్వు అమ్మాయిని మోసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అమ్మాయిని మోసావు. ఇదే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిన తర్వాత ఈ సన్యాసి చెప్పాడు అనమాట, అరే నేను ఆ అమ్మాయిని ఏరు దాటించడానికి మోసింది 3 నిమిషాలు, నువ్వు 3 రోజుల నుంచి మోస్తున్నావు ఆ అమ్మాయిని అన్నాడు. మోసాడు శరీరం, ఆ అమ్మాయి దాటించాడు, సహాయం చేశాడు, అయిపోయింది, అక్కడితో చేతులు దులిపేసుకున్నాడు. ఈ రెండో వాడు ఉన్నాడు చూసిన వాడు, వీడు ఒకటే గోకుడు. ఇది మన ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు కర్మ చేసినటువంటి వాడు చూడండి, కర్మ పట్ల ఎటువంటి ఫలాసక్తి లేదు అతనికి. అది పాపమా పుణ్యమా అనేటువంటిది ఆలోచించలా, ఆ టైంలో చేయాలనుకున్నాడు, చేసేసాడు, అయిపోయింది. ఏ కర్మ చెయ్యనటువంటి వాడు పక్కన కూర్చుని వాడు గోకుతాడు చూడండి. ఇప్పుడు ఎవడు కర్మ చేసినట్టు, ఎవడికి ఫలితం వచ్చినట్టు? ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నాడు, శారీరం కేవలం కర్మ, కేవలం శరీరం చేసేటటువంటి కర్మ. అటువంటి కర్మ అది పాపమా పుణ్యమా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి కుర్వన్నాప్నోతి కిల్బిషం, అటువంటిది ఒకవేళ పాప కర్మలాగా కనిపించినప్పటికీ కూడా అతనికి ఎటువంటి పాపమో అంటదు. కాబట్టి మనం కూడా ఏంటంటేనండి, జీవితంలో దీని నుంచి, ఈ కర్మ సిద్ధాంతంలోంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు విద్యుక్త ధర్మమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రతిఫలాపేక్ష అనేటువంటిది లేకుండా వాటిని చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప, ఇచ్చే ఫలితం, రావాల్సినటువంటి ఫలితం, నీకు అర్హత ఉన్నటువంటి ఫలితం, నీకు ఇవ్వాల్సినటువంటిది, నీకు అర్హత ఉన్నటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు. ఇచ్చినటువంటి దాన్ని భగవత్ ప్రసాదం కింద స్వీకరించు. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారు. ప్రసాదం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తాం? ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తాం? ప్రసాద బుద్ధి అన్నారు. అందుకనే ప్రసాదం అంటే ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటిది, అది ఎంత తీసుకోండి అయ్యా అన్నారు. కొంచెం ఎక్కువ తీసుకుంటాం, టేస్ట్ బాగుందనుకోండి, తప్పేం లేదు, తీసుకోండి, కాదనట్లా. కాకపోతే ఏంటంటే ప్రసాద బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంటుంది. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం, అది ఒక్కొక్కసారి బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. నేను చేసినటువంటి కర్మ యొక్క ఫలితం ఒక్కొక్కసారి అది మంచి ఫలితం అవ్వచ్చు, చెడు ఫలితం అవ్వచ్చు, ఒక్కొక్కసారి పాప ఫలితం అవ్వచ్చు, ఒక్కొక్కసారి పుణ్య ఫలితం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే నేనేం చేయాలి, దాన్ని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అన్న భావనతోటి, ప్రసాద బుద్ధితోటి నేను స్వీకరించినప్పుడు ఏమవుతుంది? కిల్బిషం నా ఆప్నోతి. కిల్బిషం అనేటువంటిది, పాపం అనేటువంటిది అతనికి అంటదు అని చెప్పి, ఇలాంటిదే తర్వాత ఇంకొక శ్లోకం చెప్తున్నారు చూడండి. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛ లాభ సంతుష్ట. యదృచ్ఛ యాదృచ్ఛికంగా. యాదృచ్ఛికంగా అంటే ఏంటి? మన తెలుగు భాషలో అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా కలిసామండి అని అంటాం. అంటే ఏంటి? అనుకోకుండా కలిసామండి. ఏంటోనండి యాదృచ్ఛికంగా జరిగిపోయిందండి, మేము ఊహించలేదండి, ఉంది దాని అంతటా అదే జరిగిపోయింది, యాదృచ్ఛ్యం. అట్లాగే యదృచ్ఛాలాభ సంతుష్ట. యాదృచ్ఛికంగా భగవంతుడు నీకు ప్రసాదించినటువంటిది ఏదైతే ఉందో ఆ లాభంతో సంతుష్ట, తృప్తి చెందేటటువంటి వాడు. ద్వంద్వాతీత, ద్వంద్వాలకి అతీతమైనటువంటి వాడు. ద్వంద్వాలు అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాం మనం. లాభము నష్టము, లేకపోతే కీర్తి అప్రతిష్ట, జయము అపజయము, ఇటువంటివన్నీ, శీత ఉష్ణము, ఇటువంటివన్నీ కూడా ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అతీత. ద్వంద్వాలు రెండిటికీ కూడా, అది మంచిగా చెడు అనేటువంటిది కాదు, రెండిటికీ కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. విమత్సర. విమత్సరము అంటే మత్సరము అంటే ఏంటి? అవతల వాడి దగ్గర ఉన్నదే అని ఏడ్చేటటువంటి వాడు మత్సరుడు.
కాబట్టి అటువంటిది లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సిద్ధౌ అసిద్ధౌ చ, సిద్ధి అసిద్ధి అంటే సక్సెస్ ఫెయిల్యూర్, పని సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి రెండింటినీ సమంగా స్వీకరించేవాడు స్వీకరించేటటువంటి వాడు కృత్వా అపి ననిబధ్యతే, అతడు కర్మ చేసినప్పటికీ కూడా ననిబధ్యతే, కర్మబంధంలో ఇరుక్కోడు. ఎందుకని? అతను ఆలోచించేది ఒకటే, నా వాసనలకి అనుగుణంగా నేను కర్మలను ఆచరిస్తున్నాను. జరుగుతోంది ఏంటి? నా కర్మలు బాహ్యమైనటువంటి కర్మలుగా, నా లోపల ఉన్నటువంటి ఆలోచనలు బయట ఉన్నటువంటి కర్మలుగా, నా లోపల ఉన్నటువంటి ప్రకృతి బయట ఉన్నటువంటి కర్మలుగా, నా లోపల ఉన్నటువంటి సంస్కారాలు బయట ఉన్నటువంటి కర్మలుగా ప్రకటితం అవుతున్నాయో తప్ప వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్న దృష్టి ఉన్నటువంటి వాడు కృత్వా అపి, అతను కర్మ చేసినప్పటికీ కూడా నిబధ్యతే, అతను బంధంలో ఇరుక్కోడు. కాబట్టి కర్మ చెయ్యాలి, కర్మబంధంలోంచి బయటపడాలి, రెండూ చేయాలి. కాబట్టి అలా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి కర్మయోగం ఏదైతే ఉందో ఆ కర్మయోగాన్ని ఎంత సీరియస్గా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో ఇప్పటికిప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యుద్ధరంగంలో ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అర్జునుడికి? ఎందుకని? చేసేటటువంటి కర్మతో, ఇంకా చూడండి విచిత్రం ఏంటంటే కర్మ చేయని కూడా చేయలే అర్జునుడు. అంటే యుద్ధం మొదలు కూడా పెట్టలేదు. యుద్ధం మొదలు పెట్టకుండానే యుద్ధం వల్ల జరిగేటటువంటి లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో, జయాపజయాలు ఏవైతే ఉన్నాయో, పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందుగానే అంచనా వేసేస్తున్నాడు. అంచనా వేయటం వల్ల ఏమైంది? ఆ అంచనాలకు సంబంధించి బద్ధుడైపోయాడు, దాంట్లో బంధించబడ్డాడు అనమాట. కాబట్టి దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాడు, ఆ బంధంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక దున్నపోతుని తాడు పెట్టి కట్టేశారనుకోండి ఒక గూటంకి, దాన్ని ఫ్రీగా వదిలేస్తే ఏం చేస్తుంది? అంత మేస్తూ ఉంటుంది అది. కానీ దాన్ని ఒక గూటానికి వేసి తాడు పెట్టి కట్టేశారనుకోండి, ఎంతవరకు మేయగలదు? ఆ తాడు ఎంత పొడుగుందో అంతవరకే మేయగలదు అనమాట. దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది అది. దాంట్లో ఏం దొరికితే అది తింటుంది, లేకపోతే వదిలేస్తుంది అట్లాగే. దాంట్లో ఉన్నదే నిజం అనుకుంటుంది, దాంట్లో ఉన్నదే మేత అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి? అర్జునుడికి స్వేచ్ఛ అనేటువంటిది లేదు, ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకని? తాడు బంధం. ఎవరితోటి బంధం? అక్కడ బంధుత్వాలతో బంధం, రిలేషన్స్తో బంధుత్వం పెట్టేసుకున్నాడు. ఆ బంధంలో ఇరుక్కుపోయాడు. కర్మ చేస్తున్నాను, వీళ్ళని చంపుతున్నానని అనుకుంటున్నాడు. కాబట్టి కర్మ చేస్తూనే యుద్ధం చేస్తూనే యుద్ధంలోంచి బయటపడేటటువంటి విధానాన్ని, ఇల్లు కట్టేటప్పుడే ద్వారాలు పెట్టుకోవాలండి. ఇల్లంతా కట్టేసిన తర్వాత ఇప్పుడు ద్వారం ఎక్కడ పెడదాం, కిటికీలు ఎక్కడ పెడదాం అనేది అప్పుడు ఆలోచించకూడదు. ఇల్లు కట్టేటప్పుడే ప్లానింగ్లోనే ఇంట్లోంచి బయటకు వచ్చేయడానికి, లోపలికి వెళ్ళడానికి మార్గాలు కూడా పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలోకి వచ్చాం, ప్రపంచంలోకి వచ్చే ముందే ఈ ప్రపంచంలోకి ఎలా రావాలి, ఎలా బయటపడాలి అనే మార్గాలు కూడా ఉండాలి. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? చక్కగా ఇక్కడ కర్మయోగం అనేటువంటి ఒక మార్గాన్ని పెట్టాడు. నువ్వు దీంట్లోకి రానువచ్చు, దీంట్లోంచి బయటికి పోనువచ్చు. రావాలనుకుంటే, ఇరుక్కోవాలనుకుంటే ఇదిగో ఇట్లా చేయి. లేదు బయటపడాలనుకుంటే అదే మార్గంలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం రోజు వస్తున్నాం, ఎదురుగుండా మార్గంలోంచి వస్తున్నాం కదండి. మళ్ళీ వెళ్ళాలంటే ఏంటి? మళ్ళీ అదే మార్గంలో బయటికి వెళ్ళిపోతాం, అంతే కదా. కొత్తగా ఏం మార్గం ఉంది? ఈ ప్రపంచంలో కూడా వచ్చాం, కర్మబంధంలో ఇరుక్కుంటున్నాం. మరి దీంట్లోంచి బయటపడాలి, కర్మబంధాన్ని ఎంచుకుందాం, కర్మల్ని ఎంచుకుందాం, కర్మ మార్గాన్ని ఎంచుకుందాం. అంటే ఏం లేదండి, ఇంతకు ముందు నేను చేస్తున్నటువంటి కర్మలు ఏ దృష్టితో చేస్తున్నాను అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. ఇప్పటి నుంచి నేను చేసేటటువంటి కర్మలు ఏ దృష్టితో చేస్తున్నాను అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు చేసినటువంటిది, జ్ఞానం కలిగిన తర్వాత చేసేటటువంటిది, ఆ రెండిట్లో ఉండేటటువంటి డిఫరెన్స్, తేడా. కాబట్టి ఒక చిన్న పిల్లవాడు కూడా ఎట్లా ఉంటాడంటే, వాడికి జ్ఞానం కలిగేంత వరకు వాడు చేసేటటువంటి పనులు ఒక రకంగా ఉంటాయి. వాడు అదే 10th క్లాస్ వచ్చి వాడికి అనుభవాలు కలుగుతున్నాయి అనుకోండి, వాడు చేసేటటువంటి కర్మల్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా పెద్దవాడు అవుతున్న కొద్దీ వాడు చేసే కర్మల్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక 30 ఏళ్ల వాడు ఒక చిన్న పిల్లవాడిని ఎట్లా చూస్తాడు? వాడు చేసే పనులను ఎట్లా చూస్తాడు? ఏంటో చిన్న పిల్ల చేష్టలో అంటాడు. చిన్నప్పుడు వాడు చేసినవి అవే, అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడు చేసిన పనులు అవే.
ఇప్పుడు వాడు చేస్తున్న పనులు ఏంటి? జ్ఞాన దృష్టితోటి ప్రపంచాన్ని చూస్తున్నాడు కాబట్టి చేసేటటువంటి కర్మల్లో, చేసేటటువంటి విధానంలో, ఉండేటటువంటి అవగాహనలో తేడాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ అవగాహన రాహిత్యంతో కర్మలు చేస్తున్నాడు, ఇక్కడ అవగాహన పూరితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తున్నాడు పెద్దవాడైన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు, తర్వాత శ్లోకం ఒకసారి చదువుదాము, చదివి ఆపేద్దాం వాళ్ళకి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. చూడండి, 3వ అధ్యాయం కర్మయోగంలోను 4వ అధ్యాయంలోనూ జరుగుతున్నటువంటిది ఏంటి? మొదట్లోనేమో అక్కడ నియత కర్మ అనేటువంటిది చెప్పారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, తర్వాత యజ్ఞకర్మ గురించి చెప్పారు. అక్కడ ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే కర్మ, అకర్మ, వికర్మ, రకరకాలైనటువంటి కర్మలు చెప్పి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో, ఆచరించేటటువంటి విధానంలో, అర్థం చేసుకునేటటువంటి విధానంలో మార్పు రావాలి అనేటువంటి సూచనని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తున్నాడు. ఇక్కడ అది మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అక్కడ కూడా ఏం చేశాడు, ముందు కర్మ అనేటువంటిది ఏంటో చెప్పి అది ఎవరు చేయకుండా ఉండలేరు అనేటువంటి చెప్పి ఏం చేశాడు, నెమ్మదిగా 3వ అధ్యాయంలో యజ్ఞకర్మలోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా మళ్ళా మన్ని యజ్ఞంలోకే తీసుకొని వస్తున్నాడు. ఇప్పటిదాకా రకరకాలైనటువంటి కర్మలు చెప్పారు, ఇక నుంచి ఏంటంటే రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్తారు. మనం ఇంతకుముందు ఎప్పుడు విననటువంటి యజ్ఞాల పేర్లు కూడా వస్తాయి దీంట్లో. కాబట్టి వాటి గురించి రేపు మనం డీటెయిల్డ్గా చర్చ చేసుకుందాం.